ఇది ఎన్ఎస్పి మేజర్ కాలువ, 9వ వార్డులో ఉన్నటువంటి మేజర్ కాలువ. సుగాలి కాలనీ నుంచి నాకు 9వ వార్డులో స్టార్ట్ అవుతుంది, వినాయకుడి గుడి వరకు. నేను ఇది ఎన్ఎస్పి ఏఈ గారికి డిఈ గారికి కూడా నేను చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాను, కట్టలు తెగుతున్నాయి అని చెప్పేసి. కట్ట తెగి వీళ్ళ ఇళ్లలోకి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలోకి అన్నింటిలోకి కూడా వాటర్, ఈ ఎన్ఎస్పి వాటర్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఒకచోటే కాదు, ముందు సుగాలి కాలనీ కూడా, ఎలిమెంటరీ స్కూల్ దగ్గర కూడా కట్ట తెగుతుంది. ఏదో తూతూ మంత్రంగా ఇప్పుడు ఎన్ఎస్పి డిపార్ట్మెంట్ వాళ్ళు 1వ తారీఖు ఇట్లాగే కట్ట దిగితే నేను న్యూస్ గ్రూపుల్లో పెట్టాను, ఇప్పుడు వరకు స్పందించలేదు. మళ్ళీ నిన్న కట్ట దిగింది, నిన్న రాత్రి పడ్డ వర్షానికి, భారీ వర్షానికి మళ్ళీ కట్ట దిగింది. మళ్ళీ నేను న్యూస్ గ్రూపుల ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తే ఇలా వచ్చేసి ఏదో నామమాత్రంగా 2-3 కట్టలతో ఏదో దాన్ని ఏదో ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. ఖచ్చితంగా ఇక్కడికి ఎన్ఎస్పి ఏఈ గారు, డిఈ గారు, మీరు ఇట్రండి, ఎన్ఎస్పి ఏఈ గారు, డిఈ గారు ఇక్కడికి వచ్చి శాశ్వతంగా దగ్గర 100 నుంచి 150 ఇసుక బస్తాలు అడ్డంగా వేస్తే కానీ ఈ నీరు ఆగే పరిస్థితి లేదు ఇక్కడ. ఖచ్చితంగా మీరు ఒకసారి చూడండి, ఇదే వాటర్ కూడా, ఎన్ఎస్పి వాటర్ అంతా కూడా దీంట్లోకి వచ్చేస్తుంది. ఈ వర్షాలు ఇంకెన్ని రోజులు ఉంటాయో తెలియదు. వీళ్ళు రాత్రి అంతా కూడా బిక్కుమంటూ ఇంట్లో కూర్చున్నారు. వీళ్ళు పని చేసుకునే మిషన్లన్నీ కూడా, ఒక్కొక్క మిషన్ 15,000, 20,000 రూపాయలు. ఏ మిషన్? మొత్తం డ్రిల్లింగ్ మిషన్లన్నీ కూడా పాడైపోయినాయి. 3 పోయినా పనిచేస్తాయి. అది ఇప్పటికైనా సరే మీరు ఎన్ఎస్పి ఏఈ గారు, డిఈ గారు వచ్చి ఇక్కడికి వచ్చేసి సమస్య ఉన్న దగ్గరకు వచ్చి మీరే దగ్గరుండి ఒక 100 నుంచి 150 బస్తాలు అడ్డుకట్టగా వేపించి ఇక్కడ సుగాలి కాలనీలో, అక్కడ ఎలిమెంటరీ స్కూల్ దగ్గర కూడా వేయించి ఇటువంటి ప్రమాదం మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా ప్రతిష్టమైన జాగ్రత్తలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. 9వ వార్డు కౌన్సిలర్గా నేను అడుగుతున్నాను. ఈ కనీసం ఈ చెట్లు, దాంట్లో ఎన్నో చెట్లు ఉన్నాయి కాలువల్లో, ఎన్ఎస్పి కాలువలో వరద వెళ్లకుండా అక్కడ అన్ని అడ్డుపడుతున్నాయి. దాని ముందు వినాయకుడి గుడి ముందు కూడా మేజర్ కాలువ పక్కనే మైనర్ కాలువ ఉంది. ఆ మైనర్ కాలువలో కూడా పైపులు వేశారు. ఆ పైపులు కూడా తీస్తే ఇంత ఫ్లోటింగ్ వచ్చినప్పుడల్లా అవి వేరే విధంగా కాలువలాగా ఉంటుంది కాబట్టి వెళ్తాయి నీళ్లు. ఆ పైపులు వేయటం వల్ల నీరు జారి వెళ్ళట్లేదు, ఏవో అడ్డుపడి ఉంటాయి వాటిలో, ఆ పైపుల్లో. దయచేసి ఇప్పటికైనా సరే మేము ఇచ్చిన కంప్లైంట్ మీద ఆ మైనర్ కాలువలో పూడ్చినటువంటి పైపులను తీయించి కాలువ యథావిధిగా ఈ విధంగా కాలువ వెళ్లే విధంగా ప్రతిష్టమైన చర్యలు చేయాలని చెప్పేసి నేను ఏఈ గారికి, డిఈ గారికి కోరుతున్నాను.